హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా క్రియేషన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? థ్యాంక్ యూ ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ మై వ్యూవర్స్. ఈ వీడియోలో నేను మీకు కొన్ని వర్క్ శారీ కలెక్షన్ చూపిస్తాను. ఇది వచ్చేసి ఫస్ట్ శారీ అనమాట. ఇక్కడ ఆల్ ఓవర్గా బుటీస్ లాగా వేసుకున్నాం అనమాట. ఇది జస్ట్ గొలుసు కుట్టి ఆ చివర్లో చమ్కీస్ వేసాము. ఇది రౌండ్ షేప్లో సూర్యుని కిరణాల లాగా ఉంటుందన్నమాట. జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా ఉంటుందన్నమాట. మిడిల్లో కుందన్ పెట్టుకొని దాని చుట్టూ స్టోన్ లేస్ కానీ అప్పుడు ఫ్రేమ్స్ లాగా వచ్చాయి, ఇప్పుడు కూడా వస్తున్నాయేమో తెలీదు. సో అవి తెచ్చుకొని స్టిక్ చేసేయడం అనమాట. ఇలా ఆల్ ఓవర్గా వేసుకున్నాము. ఇది ఒక శారీ మొత్తం ఇలాగే ఉంటుందన్నమాట. పళ్ళు కూడా సేమ్ అనమాట. ఇది వచ్చేసి ఇంకొక శారీ. ఇది కడైకమ్మల వర్క్ అంటారు దీన్ని. నేను ఈ వర్క్ మీద ట్యూటోరియల్ వీడియో చేశానండి. సో ఆ వీడియో చేసినప్పుడే అడిగారు శారీ చూపించమని. ఇప్పటికి కుదిరిందనమాట. ఇలా 4 పెటల్స్ వచ్చేలాగా వేసుకొని మళ్ళీ మధ్యలో క్రీపర్ లాగా ఇచ్చామన్నమాట. సో ఆల్ ఓవర్ శారీ ఇలాగే మొత్తం ఉంటుందన్నమాట బార్డర్. ఇంకా మీ శారీ మిడిల్ పార్ట్లో వచ్చేసి ఇలా ఒక్కొక్క ఫ్లవర్ వేశారనమాట. ఇప్పుడు చూసేది మీరు పళ్ళు పార్ట్. ఇది ఈ వర్క్ చాలామంది అప్పట్లో ఒక 20 years బ్యాక్ అనమాట నేను చెప్పేది. ఈ శారీస్ సెల్ఫ్ కలర్ థ్రెడ్స్ కూడా వాడారు. ఇక్కడ ఇది మాత్రం కాంట్రాస్ట్ వాడారు. ఇక్కడ ఇది మా మమ్మీ శారీ, ఆమెనే చేసుకుంది వర్క్. రీసెంట్గా వెళ్ళాను అమ్మ దగ్గరికి, సో అప్పుడు షూట్ చేశాను అనమాట ఇవి. సో ఇది పళ్ళు పాట అనమాట. పళ్ళులో ఒక స్క్వేర్ షేప్ ఇచ్చేసి వేసుకున్నాం. ఇది వచ్చేసి ఇది ఒక పరికినే అంటే లంగా నాదే అనమాట. ఇది కచ్ వర్కే, కాకపోతే రౌండ్ షేప్ కచ్ వర్క్ ఉంటుంది కదా, ఆ కచ్ వర్క్ అనమాట. ఇది డిజైన్ నేను మీకు అది కూడా ట్యుటోరియల్స్ చేశాను చూడండి. ఈ డిజైన్ మొత్తం నేను రౌండ్ షేప్ తోటే చేశాను. పక్కన లీవ్స్ లాగా ఉన్నాయి చూడండి, అవి మాత్రం ఫిష్ బోన్ వర్క్. మిడిల్లో మిర్రర్ వేసుకోవాలి కానీ నేనేం వేయలేదు, అలాగే బాగుంది అనిపించింది, వదిలేశాను. ఫస్ట్ చూపించిన 2 శారీస్ కూడా మా మమ్మీయే చేసుకున్నారు. ఇది మాత్రం నేను చేసుకున్నాను. ఇది కచ్ వర్క్ అనమాట. ఈ వర్క్ అంటే రౌండ్ షేప్ వర్క్ నేర్చుకున్న కొత్తలో ఇది నేను ఈ పరికిని మీద వేసుకున్నాను అనమాట. నేను చాలా బాగుంది కదా వర్క్, నాకైతే చాలా నచ్చింది. ఇంకా మొత్తం ఆల్ ఓవర్ అలాగే వదిలేసా. ఇది వచ్చేసి కచ్ వర్క్ శారీ అనమాట. ఇది మా మమ్మీదే. ఇది కూడా నేనేం చేయలేదు వర్క్, మా మమ్మీ బయట చేయించారు. అప్పుడు నేను ఇంకా అప్పటికి నేర్చుకోలేదన్నమాట ఈ వర్క్. నేను నేర్చుకున్న తర్వాత ఫస్ట్ నా పరికిని మీద చేశాను, ఇంకొకటేమో మా సిస్టర్కి ఒక డ్రెస్ మీద చేశాను, ఇంకొక శారీ మీద కూడా చేశాను అనమాట. ఇది నేను నేర్చుకోక ముందుదనమాట ఇది. సో ఇది కూడా ఆల్ ఓవర్ చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ శారీ మొత్తం ఇలా బార్డర్ వేశారు, చూస్తున్నారు కదా. ఈ శారీస్ అన్నీ ఇప్పటికి కూడా అలాగే ఉన్నాయండి, ఏ మాత్రం చెక్కు చెదరలేదు. వర్క్ కూడా అలాగే ఉంది, చాలా బాగుంది అసలు. శారీస్ కూడా ఏం పాడవలేదు అనమాట. మా మమ్మీ చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఇది దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి పళ్ళు అనమాట. ఇలా క్రాస్ లైన్స్ వేసుకొని ఆ మధ్యలో కూడా ఒక్కొక్క ఫ్లవర్, చిన్న ఫ్లవర్ వేసుకున్నారు. చూస్తున్నారు కదా ఎంత నీట్గా, ఎంత బ్రైట్గా ఉన్నాయో కలర్స్ కూడా. సో చాలా బాగుంది, నాకు చాలా ఇష్టం అసలు ఈ శారీ అంటే. ఇది పట్టు శారీ. ఇంతకుముందు కడైకమ్మలు చూపించిందేమో మలై సిల్క్ అని, అప్పట్లో వచ్చినాయి, ఇప్పుడు రావట్లేదు. కానీ చాలా చాలా బాగున్నాయి అన్నమాట శారీస్. ఆ క్లాత్ కూడా ఏమాత్రం పాడవలేదు, చాలా బాగున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరి మీకు ఎలా అనిపించిందో, ఈ కలెక్షన్లో ఏ శారీ నచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.